అయితే ఉన్న పలానా డాక్టర్ అవ్వాలనుకున్నాడు. కంగ్రాచులేషన్ మిస్ నందిని, ఆపరేషన్ సక్సెస్ఫుల్. 8వ తరగతి వచ్చేసరికి లాయర్ అవ్వాలనుకున్నాడు. ఈ దేశద్రోహిన నిరపరాధి ಅಂತ ನಿರೂಪಿಸಬೇಕು. 10th వచ్చేసరికి రైతు అవ్వాలని డిసైడ్ అయ్యాడు. ಸಾರನ್ನ ಎತ್ತಿ ಹಿಡಿಯೋದಕ್ಕೋಸ್ಕರ ನೀನು ನಂಬಿ ನಾನೇ ಕೆಲಸ ಕೈ ಹಾಕಿದ್ದೀನಿ. ಅಜ್ಞಾನಿ ತಪ್ಪು ಮಾಡಿದ್ರು ಮುನ್ಸ್ಕೊಳ್ಳದೆ ಅನ್ನ ಕೊಟ್ಟು ಕಾಪಾಡಮ್ಮ. అయితే ఇవన్నీ కాదని బాడీ బిల్డ్ చేయాలని డిసైడ్ అయ్యాడు. పెరిగి పెద్దయ్యాక మనోడికి 2 ఇష్టాలు బాగా పెరిగాయి. ఒకటి కొట్లాడటం, ఇంకోటి బీభత్సంగా కొట్టడం. మనోడికి ఇంకో 2 స్పెషాలిటీస్ ఉన్నాయి. ఒకటి ఉరికించి కొట్టడం, ఇంకొకటి ఎత్తుకొచ్చి గొడ్డులా కొట్టడం. మనోడికి ఇంకో వీక్నెస్ ఉంది. లవర్స్ విడిపోవటం అంటే అస్సలు చూడలేడు. 4 సంవత్సరాల నుంచి ప్యార్లో ఉన్నాం బాయ్. రేపు తనకు షాది. తను లేకపోతే నేను చచ్చిపోతాను. కూర్చుకోరు బాయ్. ఎవరెవరికో సాయం చేశావు, వీళ్ళ కూడా సాయం చేస్తే బాగుంటుంది. పెద్ద ఆయన కూడా చెప్తున్నాడు, ముందు అడిగే గురు. తను లవ్ చేస్తుందా? అవును బాయ్, కావాలంటే ఫోన్ చేసిస్తాను, మాట్లాడండి. హలో, రేపు నా మ్యారేజ్ అని తెలుసు కదా. నువ్వు వచ్చి తీసుకువెళ్ళకపోతే నా శవాన్ని చూస్తావు. అర్థమవుతుందా? చచ్చేదాకా ఇలాగే లవ్ కంటిన్యూ చేయి. రేపు మీ వాడు వచ్చి తీసుకెళ్తాడు. హలో, టైం అయిపోయింది. ఏంటి ఇది ఇంకా రాలేదు? పెళ్లి కూతురులాగా తయారవుతూ ఉంటుంది. రింగ్ అవుతుంది కానీ కాల్ లిఫ్ట్ చేయట్లేదు. దీన్ని నమ్ముకుంటే పెళ్లే కాదు, శోభన టైం కూడా అయిపోతుంది. చూడే, ఐఎమ్ సారీ. చాలా లేట్ అయింది అనుకుంటా కదా. ఇదేమైనా కొత్త? ఏం పర్లేదులే. యాక్చువల్లీ మన బ్యాచ్ లో తనకంటే ముందు నీకు పెళ్ళవలసిందే. నో వేస్, నేనెవరెవరికో అలా కమిట్మెంట్ అవ్వలేనుగా. నాకంటూ కొన్ని కండిషన్స్ ఉంటాయి, డ్రీమ్స్ ఉంటాయి, ఫీలింగ్స్ ఉంటాయి. ఏంటమ్మా అవి? ఓహో, ఆంజనేయ, మా బాస్ ఆంజనేయ. నేను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్న వాడు ఆయన బాస్ లా ఉండాలి. అంటే శ్రీరాముళ్లా ఉండాలి. వాడి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశాను గురు. నువ్వు అనుకుంటున్నట్టు వాడిది రాముడు క్యారెక్టర్ కాదు, రావణాసురుడి క్యారెక్టర్. అతను హింసావాదిలా ఉండకూడదు, అహింసావాదిలా ఉండాలి. అతనంటే చిన్న చిన్న పిల్లలు కూడా ఇష్టపడాలి. అతన్ని చూస్తే అందరూ చేతులెత్తి దండం పెట్టాలి. మనోడు కొంచెం బుల్లెట్ లాంటాడు. ఒక్కసారి ఫైర్ అయ్యాడు, గుద్దుకొని పోతానే ఉంటాడు. అతను ఇక్కడ వెతికితే ఎందుకు దొరుకుతాడు? మావాడెప్పుడు టాప్ లో ఉంటాడు. Like a gun, just like the sun.